30 సీట్లు ఏమైనా చేయగలమా, 44-5% ఏమైనా ఓట్లు పెరుగుతాయి, ఇలాంటి ప్రయత్నాలు ఏదైనా జగన్మోహన్ రెడ్డి చెబితే వస్తుంది కాంగ్రెస్ పార్టీకి, లేక రాదు. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వాడు కేవలం ఫామ్ లో ఉండటం కోసం, వార్తల్లో ఉండటం కోసం ఇవన్నీ చేసేటువంటి వ్యవహారాలే తప్ప మీరు గమనించండి. ఇప్పుడు డిజిటల్ మీడియా పెరిగినటువంటి నేపథ్యంలో కొంతమందికి డిజిటల్ మీడియాలో చాలా ఎక్కువ పాపులారిటీ ఉంటుందండి. వాళ్ళకి సంబంధించినటువంటి తమ్ముడు ఏంటంటే జనం విపరీతంగా చూసేస్తారు. వాళ్ళలో ఎవరు? షర్మిల, పవన్ కళ్యాణ్, అదే విధంగా ఈ మన కేఏ పాల్ మాట్లాడితే కూడా లాజిక్ రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళు మాట్లాడే బరెలక్క అప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇదే. వీళ్ళకి ఏంటంటే డిజిటల్ మీడియాలో వీళ్ళు ఏం మాట్లాడే షర్మిల అనంగులోనే డిజిటల్ మీడియాలో వ్యూస్ వచ్చేస్తాయి అన్నమాట. అందుకని ఆవిడ మీద ఎక్కువ మాట్లాడటానికి చూపించడానికి ప్రయత్నాలు జరుగుతాయి తప్ప షర్మిల రాజకీయంగా తెలంగాణ ఎన్నికలు ఎప్పుడైతే ఆవిడని తెలంగాణలో పోటీ చేయటం లేదు అని ప్రకటించారో ఆ రోజున జీరో అయిపోయారు. జీరో. ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీలోనే ఇంకో చోట ఏమైనా సరే కొనుక్కునేటువంటి ఏవైనా సరే నామినేటెడ్ పోస్టులో రాజ్యసభలో ఎమ్మెల్యేలు ఉంటాయి, రాజకీయాల్లో కొనుక్కునే చాలా ఉంటాయి. వాటినేమన్నా కొనుక్కోని ఫామ్ లోకి రాగలదేమో తప్ప ఆవిడ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఎన్నుక్కునేటువంటి లీడర్ గా ఆవిడకి అవకాశం లేదు. ఆంధ్రప్రదేశ్ కాదు, తెలంగాణ కాదు, అండమాన్ దీవులకి వెళ్ళినా ఆవిడకి అవకాశం లేదు. మళ్ళీ ఏదైనా చూడండి జగన్మోహన్ రెడ్డి పిలిచి నువ్వు ఏదో ఇక్కడ ఉండమ్మా, నీకు అవసరం ఉంది, లేదంటే ఇప్పుడు వీళ్ళందరూ అంటున్నారు కదా అమ్మని అన్యాయం చేశాడు, చెల్లిని అన్యాయం చేశాడు, మరి ఇవన్నీ కొంత భయాలు కూడా వస్తాయి. ఎందుకంటే ఇవన్నీ మా మీద ఇన్ని ప్రచారాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, వెంకటరెడ్డి గారు అన్ని చెప్పాడు ఏంటి, ఏంటి అర్థము? ఇవన్నీ ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి లాస్ట్ వస్తారని కానీ ఫీల్ అయ్యారు అనుకోండి. పొద్దున జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చెల్లెలే కదా, ఆ రోజున జైల్లో పాదయాత్ర చేయాలా, మళ్ళీ వస్తుంది వైసీపీ తరఫున ఎవరు చేస్తారు, ఆ విధంగా ఇవ్వడం అవకాశం వస్తుంది తప్ప ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు, రాజకీయంగా ఎవరైనా ఉండే ఓటర్లు కానీ నాయకులు కానీ ఎవరైనా సరే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఫామ్ లో ఉన్నంత కాలం ఇక జగన్మోహన్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఇంకో వాళ్ళకి ఎందుకు అవకాశం వస్తుంది? కాంగ్రెస్ పార్టీ జీరోకి ఎందుకు పడిపోయింది? ఏదో రాష్ట్రం అవటం ఇవన్నీ కాదండి. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఓట్లన్నీ తెచ్చుకున్నట్ట. రాజశేఖర రెడ్డి ఫామ్ మొత్తం ఆయనకున్నటువంటి ఆ ఇమేజ్ మొత్తాన్ని ఆయన గ్రాప్ చేశాడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మొత్తం ఓట్ ట్రాన్స్ఫర్ అయింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విషయంలో మిగతా విషయాలు ఏమి లేవు. అంతే ఇప్పుడు షర్మిల ఓటు అనేదే లేదు ఇక్కడ. ఒకటి మాత్రము నేను ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఒకవేళ బీజేపీకి సంబంధించినటువంటి విషయంలో ఇక్కడ ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏదైనా చేస్తే వాళ్ళందరూ కూడా కొంతమంది బీజేపీలో చేరేటువంటి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు ఎవరు కూడా బీజేపీకి రారండి. బీజేపీకి వచ్చే ఓటర్లు ఎవరు అంటే తెలుగుదేశం ఓటర్లు, జనసేన ఓటర్లు, వీళ్ళు తయారు చేసుకుని వీళ్ళు తప్ప వీళ్ళని ఆ పార్టీని మింగేస్తేనే బీజేపీకి లాభం. అందుకని వాళ్ళతో మిత్రత్వం చేస్తుంది. రేపు పొద్దున జనసేన ఎప్పుడో ఒక రోజు కలుపుకుంటది, తెలుగుదేశాన్ని రాజకీయంగా చంపేస్తారు. అందుకు ఇప్పుడు ఈ 24లో మంచి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం సక్సెస్ అయితే తెలుగుదేశం పార్టీని ధృతరాష్ట్ర కలుగులా మింగేసేటువంటి ప్రయత్నం అయితే ఖచ్చితంగా బీజేపీ చేస్తా. అందుకు పగడబందీ యువంతో ముందుకెళ్తాం. ఫైనల్ గా లక్ష్మణ్ గారు, మీకు ఢిల్లీ సర్కిల్స్ ఇన్ఫర్మేషన్ బాగుంటది కదా, భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జట్లో చేరబోతుందా? చేరే అవకాశాలు ఎక్కువ లేవు. ఎందుకంటే బీజేపీ ఏవైతే కొన్ని అంశాలు చెప్తున్నదో వాటిల్లో ఒక్కటి కూడా అంగీకరించలేదు తెలుగుదేశం పార్టీ అని చెప్పి సమాచారం ఉంది. అందువలన పవన్ కళ్యాణ్